హలో అండి. శ్రీరామనవమి పార్ట్ సెకండ్ వీడియో ఇది. ఈ విధంగా మేము పూజకైతే కూర్చున్నాము. చాలా ఫాస్ట్‌గా చాలా హడావిడిగా చేసినాం. హడావిడి ఏం లేదు. కాకపోతే కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకున్నాం పూజ. అయితే యాక్చువల్లీ మా ఊర్లో ఒక అతను చనిపోయిండు. అతను తీసుకురాకముందుకే హైదరాబాద్‌లో చనిపోయిండు. తనకి హెల్త్ ఇష్యూ ఉన్నందువలన చనిపోయిండు. అతను రాకముందుకే పూజ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చేశాము. బట్ హడావిడిగా అయితే ఏం కాదు, కానీ చాలా ప్రశాంతంగానే చేసుకున్నాం పూజ. పూజారులు వాళ్ళు ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా ఓపికగా. మా చేతనే అన్ని పూజలు అంటే ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అంటూ మాకు చెప్తూ చేయించారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ భక్తులు కూడా ఒక్కొక్కరు కదులుతున్నారు, అంటే రావడానికి గుడి దగ్గరికి మెల్లిమెల్లిగా అందరూ వస్తున్నారు. చాలా అంటే చాలా సంతోషం. నాకు ఈ పూజ చేయడంలో చాలా సంతోషంగా ఉన్నాను నేను. కాకపోతే మా పిల్లలు ఇద్దరు ఫోన్లో నిమగ్నమైనరు. నా ఫోన్ తీసుకొని ఇంకా వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఫోన్ ఉంటే చాలు, వాళ్ళకి ఏవి పట్టవు. అలా ఈ కాలం పిల్లలు ఈ విధంగా ఉన్నారు. అక్కడక్కడ ఖాళీగా ఉంది కదా, ఇంకా జనాలు రాలేదు కదా, కానీ తర్వాత పూజ కంప్లీట్ అయ్యేసరికి జనాలు భక్తులు బాగా వచ్చేసారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా మీ ఊర్లలో శ్రీరామనవమి చేసుకున్నారు కదా, ఎలా జరిగిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఆ పాప నాకు అంటే అందరికీ కుంకుమ గంధం పెడుతుందనమాట. పాప ఎవరో నాకైతే తెలియదు, అక్కడ ఉన్న ఒక పాప. పూజ అయితే బాగా జరిగింది. ఇంకా భక్తులందరూ అమ్మవారికి బియ్యం పోయేసే కార్యక్రమము అవన్నీ చాలా బాగా జరిగినాయి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ తీర్థప్రసాదాలు భోజనాలు కూడా చేసి వెళ్ళారనమాట. ఈ పాప నాకు గంధం పెడుతుంది, కుంకుమ బొట్టు. నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ గుడికి వెళ్ళారు అంటే ఆబ్వియస్లీ రాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగినా వెళ్తారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది కూడా. ప్లీజ్ అండి, ప్లీజ్. అండ్ వీళ్ళు చాలా నిదానంగా చేస్తున్నారు. మాకు ఆపోజిట్గా కూర్చున్న వాళ్ళు కూడా చాలా ఓపిక్గా, అసలు హడావిడి లేకుండా చాలా నిదానంగా చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. పూజారి వాళ్ళు కూడా నిదానంగా చాలా మంచిగా చేయించారు. ఇంకేంటి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ప్లీజ్ ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.